నమస్తే వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్। ఈ రోజు వార్తలతో మీ ముందున్నది తేజస్విని। ముందుగా ముఖ్యాంశాలు। మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయంలో పవన్ కళ్యాణ్ ను కలిసిన చంద్రబాబు, కాబోయే ముఖ్యమంత్రి ఆశీస్సులు అందుకున్న అఖీరానందన్। మంగళగిరి పార్టీ కార్యాలయంలో పవన్ కళ్యాణ్ భావోద్వేగ ప్రసంగం, రాష్ట్ర అభివృద్ధికే సమయాన్ని కేటాయిస్తామంటూ హామీ। విఫలమవ్వడానికి కారణాలను తెలుసుకుంటాం, ఓటమిపై వైసీపీ నేత విజయసాయిరెడ్డి ప్రకటన। సంక్షేమ పథకాలను అందించిన ఘనత జగన్ కే దక్కింది, సవాల్ మేరకు పద్మనాభరెడ్డిగా పేరు మార్చుకుంటున్నారంటూ స్పష్టం। ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో స్పష్టమైన మెజార్టీ రావడంతో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మంగళవారం సాయంత్రం ప్రత్యేకంగా సమావేశమయ్యారు। గుంటూరు జిల్లా మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయానికి వచ్చిన చంద్రబాబుకు పవన్ కళ్యాణ్ సాదర స్వాగతం పలికి సాలువాతో సత్కరించారు। ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్, చంద్రబాబు పరస్పరం అభినందనలు తెలియజేసుకున్నారు। అనంతరం ప్రత్యేకమైన నేతలు, ప్రభుత్వ ఏర్పాటు, ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారానికి సంబంధించిన ఏర్పాట్లపై చర్చించినట్టు సమాచారం। బుధవారం జరగనున్న ఎన్డీఏ సమావేశానికి హాజరయ్యే అంశంపై ఇరువురు నేతలు సమాలోచనలు జరిపినట్టు తెలుస్తోంది। కాగా జనసేన పార్టీ కేంద్ర కార్యాలయానికి విచ్చేసిన టీడీపీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడుకి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హృదయపూర్వక స్వాగతం పలికారు। ఈ సందర్భంగా పవన్ భార్య అన్నా లెజినోవా కొనిదెల అఖీరానందన్ తో కలిసి చంద్రబాబు నాయుడిని సత్కరించారు। ఇక పవన్ కొడుకు అఖీరానందన్ చంద్రబాబు పాదాలను తాకి ఆశీర్వాదం తీసుకున్నారు। రాష్ట్ర ఎన్నికల్లో 5 కోట్ల మంది ఆంధ్రులు గెలిచారని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు। రాష్ట్ర ప్రజలందించిన చారిత్రక విజయంతో తన బాధ్యత మరింత పెరిగిందని తెలియజేశారు। ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం జవాబుదారీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామన్నారు। మంగళవారం సాయంత్రం మంగళగిరిలోని జనసేన కార్యాలయానికి చేరుకున్న ఆయన పార్టీ శ్రేణులను ఉద్దేశించి ప్రసంగించారు। వైసీపీ, జగన్ మనకు వ్యక్తిగత శత్రువులు కాదు, వారు ఓడిపోయారు కదా అని కక్ష సాధింపు చర్యలకు దిగే సమయం ఇది కాదు అన్నారు। 5 కోట్ల మంది ప్రజల కోసం పనిచేసే సమయం ఇదని, విభజన జరిగినప్పటి నుండి ఈ రోజు వరకు నలుగుతూనే ఉన్నామని అన్నారు। ఏపీ భవిష్యత్తుకు బలమైన పునాదులు వేసే సమయం వచ్చిందని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు। చారిత్రాత్మకమైన రోజు ఇది। ఆంధ్రప్రదేశ్ 5 కోట్ల మంది ప్రజలు చాలా చారిత్రాత్మకమైన తీర్పిచ్చిన రోజు ఇది। ఏ మాటకైతే మనం కట్టుబడి ఉన్నామో ఆంధ్రప్రదేశ్ ప్రజలకి జవాబుదారీతనంతో ఉన్న ప్రభుత్వం స్థాపిస్తాం, ఏ మాట మీదైతే మనం చెప్పామో కూటమి ప్రభుత్వం ఆ మాటను నిలబెట్టుకుంటుంది। ఈరోజు మీ అందరికీ జనసేన పార్టీ ఆఫీస్ కేంద్ర కార్యాలయం నుంచి, ఈ వేదిక నుంచి ఒకటే చెప్తా ఉన్నాను మీ అందరికీ, వైసీపీ వైఎస్ జగన్ గారు కానీ వారు నాకు వ్యక్తిగతంగా నాకు శత్రువులు కాదు। ఓడిపోయారు కదా అని చెప్పి వారిని ఇబ్బంది పెట్టడానికో హింసించడానికో ఈ విజయం కాదు। మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది చాలా ముఖ్యమైంది। వైసీపీ పార్టీని భవిష్యత్తులో ఇబ్బంది పెట్టడానికి విజయం కాదు, 5 కోట్ల మంది ప్రజల పైన వారి భవిష్యత్తు కోసం పునాది వేయడానికి ఉన్న రోజులు ఇవి, అంతేగాని కక్ష సాధింపుల కోసం కాదు। మనందరం ముఖ్యంగా జనసేన పార్టీ నాయకులు కానీ, జనసేన మద్దతుదారులు కానీ, జనసేన వీర మహిళలు కానీ, జనసేన నాయకులు కానీ గుర్తుపెట్టుకోవాల్సింది, ఇది కక్ష సాధింపు సమయాలు కాదు, 5 కోట్ల మంది ప్రజల కోసం పనిచేసే సమయం ఇది। 5 కోట్ల మంది పైచిలకు ఆంధ్రప్రదేశ్ విభజన జరిగినప్పటి నుంచి ఈ రోజు దాకా మనం నలుగుతూనే ఉన్నాం। ఆ రోజులు అయిపోయినాయి, ఆ చీకటి రోజులు అయిపోయినాయి। ప్రతి ఒక్కరం బాధ్యతతోటి భవిష్యత్తు తరాల కోసం బాధ్యతని భుజాల మీద వేసుకొని చాలా బాధ్యతాయుతంగా జవాబుదారీతనంతో కూడిన రాజకీయ ప్రభుత్వం
రాజకీయ మనకి ఆలోచన విధానం ఉంటుంది. నేను ఆలోచిస్తూ ఉన్నాను, ఏం మాట్లాడాలి ఈ రోజున అనుకుంటా ఉన్నాను. నా జీవితంలో ఎప్పటిదాకా విజయం తెలియదు నాకు. ఎప్పుడు ఒకే ఒకసారి సినిమాల్లో ఉన్నప్పుడు తొలి ప్రేమ అనే విషయం చూశాను. ఆ తర్వాత నాకెవ్వరు నేను విజయం సాధించానని కానీ డబ్బులు వచ్చినాయని కానీ ఏ ఒక్క సినిమా విజయం చెప్పలే నాకు. నా జీవితం అంతా ఎప్పుడు కూడా దెబ్బలు తింటానో, మాటలు పడతానో, తిట్టించుకుంటానో, నేను ఎంత ఎదిగా నాకే తెలియదు. మీ గుండెల్లో ఈ రోజు నన్ను తీసుకొచ్చి 21కి 21 గెలిచే వరకు నాకే తెలియదు. భారతదేశంలో 100కి 100% కొట్టామంటే జనసేన. అన్నం పెట్టే రైతుకి అండగా ఉండే సమయం ఇది. రక్షణ లేని ఆడబిడ్డలకి రక్షణ కల్పించే సమయం ఇది. ఆడబిడ్డల్ని, మహిళల్ని వారి కాళ్ళ మీద వాళ్ళు నిలబడగలిగేలా చేసే సమయం ఇది. నేను ఈరోజు ప్రభుత్వ ఉద్యోగులు కూడా మాటిస్తున్నాను. కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ నేను చెప్పాను, నేను బాధ్యత తీసుకున్నాను. ఏరు దాటాక తెప్ప తగలేసే రకం కాదు నేను. కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ దానికి సరి సమానంగా అది కానీ మీకు న్యాయం వచ్చేలాగా సంవత్సరంలోపు తీసుకొస్తాను అని మాట ఇచ్చాం. తీసుకొచ్చి తీరుతాం. ఆ మాట మీకు ఇస్తున్నాం. మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయించే బాధ్యత మనం తీసుకుందాం. యువత విలవిల్లాడిపోతూ ఉన్నారు, యువత నలిగిపోతూ ఉన్నారు. మీ చదువులకి తగ్గ ఉద్యోగాలు కానీ, మీ స్కిల్స్ని పెంపొందించి మీకు ఉద్యోగాలు కానీ, నేను మీకు చెప్తున్నాను, నాకు చాలా పెద్ద బాధ్యత ఇచ్చారు ప్రజలు. ఈ రోజున మామూలు బాధ్యత ఇవ్వాల. గెలిచింది, పోటీ చేసింది 21, 2 పార్లమెంట్లు గెలిచింది 100కి 100%. కానీ బాధ్యత ఎంత ఉందంటే 175 సీట్లు మనమే గెలిస్తే ఎంత బాధ్యత ఉందో అంత బాధ్యతతో మేము పనిచేస్తాం. ప్రభుత్వం ఎలా ఉండాలి, అధికార యంత్రాంగం ఎలా ఉండాలి, రాబోయే రోజుల్లో మీకు అందరికీ చేసి చూపిస్తాం. కోనసీమ తిరుమలగా వర్ధిల్లుతున్న వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో శుక్రవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. వెంకటేశ్వర స్వామికి మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొలుపు సేవలు నిర్వహించిన అనంతరం స్వామికి ఐశ్వర్యలక్ష్మి హోమాన్ని జరిపించారు. శ్రీ స్వామివారి అమ్మవార్ల వసంత మండపంలో అష్టోత్తర పూజలను అర్చకులు నిర్వహించగా ప్రత్యేక అలంకరణలో ఉన్న స్వామిని దర్శించుకుని భక్తులు తరించిపోయారు. ఈ మేరకు ఆలయ చైర్మన్ రుద్రరాజు రమేష్ రాజు, ఆలయ కార్యనిర్వహణాధికారి కిషోర్ కుమార్ భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. సీఎం జగన్ అనేక సంక్షేమ పథకాలను అమలు చేసినప్పటికీ రాష్ట్ర ప్రజలు కూటమికి అనుకూలంగా తీర్పునిచ్చారని నెల్లూరు వైసీపీ ఎంపీ అభ్యర్థి విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజల తీర్పును శిరస వహించాల్సిందేనని పేర్కొన్నారు. ఓటమికి కారణాలను సమీక్షించుకుంటామని, ఎక్కడ పొరపాట్లు జరిగాయో తెలుసుకుని సరిదిద్దుకుంటామని, ప్రజలకు నచ్చని పనులు ఏం చేశామో పరిశీలిస్తామని అన్నారు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూటమికి అనుకూలంగా తీర్పునివ్వడం జరిగింది. ఎవరైనా కూడా ప్రజాస్వామ్యంలో ప్రజల తీర్పును శిరసావహించాల్సిందేనన్నటువంటి విషయం అందరికీ కూడా తెలిసిందే. అది రాజ్యాంగబద్ధం కూడా. ఈ యొక్క వైఎస్ఆర్సీపీ మేము ఎదుర్కొన్నటువంటి ఈ యొక్క ఓటమికి కారణాలని సమీక్షించుకోవాల్సింది. ఎక్కడ పొరపాటు జరిగింది, ఆ పొరపాట్లను ఎలా సరిదిద్దుకోవాలి, ప్రజలకు నచ్చనటువంటిది మేము ఏం చేశాం, మేము చేసినటువంటి పనులని ప్రజలు ఎందుకు ఆదరించలేదు అన్నటువంటి విషయాన్ని కూలంకషంగా చర్చించి ప్రతి నియోజకవర్గం నాయకులతోనూ అందరితో కూడా సమీక్ష నిర్వహించి మా అధ్యక్షుల వారు ఆ తదుపరి కార్యాచరణ చేపడతారన్నటువంటి విషయాన్ని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటాం.
మచిలీపట్నం జనసేన ఎంపీ అభ్యర్థిగా అవకాశం ఇచ్చిన తమ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కు బాలశౌరి కృతజ్ఞతలు తెలియజేశారు. ఎన్నికల్లో నిలబెట్టి నమ్మకంతో సీట్ ఇచ్చినందుకు బాధ్యతగా పనిచేస్తారని హామీ ఇచ్చారు. రానున్న రోజుల్లో మచిలీపట్నం అభివృద్ధికి కృషి చేస్తారంటూ పేర్కొన్నారు. మచిలీపట్నం చరిత్రలో ఇది మంచి మెజార్టీ అని అనుకుంటున్నాను. ఇంత గొప్ప తీర్పు ఇచ్చినటువంటి ప్రజలకి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అదే రకంగా నాకు బీ ఫారం ఇచ్చి ధైర్యం చెప్పి పోయి పోటీ చేయమన్నటువంటి మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి కూడా నేను హృదయపూర్వకంగా ఆయనకు కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మా పార్ట్నర్స్ అయినటువంటి చంద్రబాబు నాయుడు గారికి, మోడీ గారికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అందరు కలిసి ఒక అన్నదమ్ముల్లాగా మంచి విజయం సాధించాం. మచిలీపట్నానికి సంబంధించి అనేక సమస్యలు ఉన్నాయి. డాక్టర్ భోగరాజు పట్టాభి సీతారామయ్య గారి భవనం నిర్మించడం తినేవండి, మెడికల్ కళాశాలని చక్కగా తీర్చిదిద్దేటువంటి విషయంలో ఏంటండి, అడిషనల్ రిక్వైర్మెంట్ విషయంలో తినేవండి, పోర్టుని త్వరితగతంగా పూర్తి చేసి దాన్ని ఇండస్ట్రియల్ హబ్గా పక్కన తయారు చేసి అనేక మందికి స్థానికంగా ఉద్యోగాలు ఇచ్చేటువంటి విషయంలో తినేవండి. ఈరోజు మెడికల్ కళాశాలకి మనకి 3 రంగుల జెండా ఆర్కిటెక్ట్ అయినటువంటి పింగళ వెంకయ్య గారి పేరును పెడతాను తప్పకుండా. దానికి అది నేను మొదటి నుంచి చెప్తానే ఉన్నాను. ఆ పేరు పెట్టి మచిలీపట్నానికి నేను గౌరవం తీసుకొస్తాను. అది నేను ఇంతకుముందు ట్రై చేసి చేద్దాం. ఇక్కడ శాసనసభ్యుడు దాన్ని పడినట్టు. సో ఆయన దరిద్రం పోయింది కాబట్టి ఇప్పుడు డెవలప్మెంట్ యాక్టివిటీస్ విషయంలో నాకు అందరు సహకరిస్తారు కాబట్టి నేను అనుకున్నటువంటి డెవలప్మెంట్ యాక్టివిటీస్ అన్నింటిని కూడా తప్పకుండా చేస్తాను. ఈరోజు నాకేదో 2,20,000 మెజార్టీ, అలాగే కొల్లి రవీంద్ర గారికి అసెంబ్లీకి ఇది 50,000 మెజార్టీ వచ్చిందని మేము గర్వంతో మాట్లాడాల్సినటువంటి అవసరం. కానీ ఇక్కడ శాసనసభ్యుడు చేసినటువంటి అరాచకాలకి ప్రజలు ఏం చెప్పారంటే దాన్ని మనం గెలుపు ఓటములు అనేది జనరల్గా సహజం. ప్రజలు తరిమి కొట్టారు ఇంత మెజారిటీ. దాన్ని ఎందుకు ఈ రకంగా చేశారనేది వాళ్ళని ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ప్రజలకు అనుగుణంగా వాళ్ళ మనసులో ఏదైతే ఉందో అందరినీ కలుపుకొని పోయి అందరినీ నేను తప్పకుండా ఈ నియోజకవర్గాన్ని డెవలప్ చేస్తాను. స్థానికంగా నా ఎంట ఉండి నడిపించినటువంటి అన్న బండి రామకృష్ణ గారు అయితేనేవ్వండి, మిగిలిన పెద్దలందరూ అయితేనేవ్వండి, వాళ్ళందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.